Hello, friends. Uh, so now we will discuss career guidance after 12th and degree. So, agenda introduction to top universities in India. సో మనం ఇంటర్ తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చేసుకునే యూనివర్సిటీస్ ఇక్కడ మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. సో సమ్ యూనివర్సిటీస్ ఇక్కడ వేరియస్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంది. బిఏ ఎల్ఎల్బి 5 years ఇంటిగ్రేటెడ్ ఉంది. ఎంబీఏ అండ్ ఎంఎస్సి. వి విల్ డిస్కస్ మోర్ డీటెయిల్స్ ఇన్ ఫర్దర్ బిలో స్లైడ్స్. So friend, first of all, top university, Indian Institute of Science, Bangalore. This is a world famous university. సో ఇక్కడ మనము ఇంటర్ తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి చేసుకోవచ్చు. తర్వాత ఇది ఎగ్జామ్ రాయడానికి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్, రీసెర్చ్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్. అండ్ ఇక్కడ నుంచి ఎంట్రీస్ ఎలా ఎంటర్ కావచ్చు. ఎలిజిబిలిటీ ఇంటర్ అయిపోయిన తర్వాత కేవీపీవై, ఐఐటి జేఈ అనే రెండు, కేవీపీఐ అనేది ఇండిపెండెంట్ ఎంట్రన్స్ అండ్ ఐఐటి జేఈ రెండు ఎంట్రన్స్ల యొక్క మెరిట్ని ఆధారంగా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ కోర్సును ఆఫర్ చేస్తుంది. సో బయాలజికల్, కెమిస్ట్రీ, ఎర్త్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ లైక్ మ్యాథమెటికల్, ఫిజిక్స్. సో ఈ విధంగా మనము కోర్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా బీటెక్ రెగ్యులర్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో బీఎస్సీ కోర్సెస్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలామందికి తెలియదు బీఎస్సీ అంటే మనం అందరం ఏం చేస్తుంటామంటే నార్మల్ యూనివర్సిటీస్లోనే డిగ్రీ చేయాలనుకుంటాం. కానీ నార్మల్ యూనివర్సిటీస్ కాదు. సో ఇక్కడ కూడా టాప్ యూనివర్సిటీస్లో కూడా జామ్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనము ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో చేసుకోవచ్చు. ఈ విధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ గురించి కావాల్సిన యూఆర్ఎల్ నా డిస్క్రిప్షన్, యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్ కింద పెట్టాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఇక్కడ మనకు డిఫరెంట్ లొకేషన్స్లోనూ ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా ఇంటిగ్రేటెడ్. ఇంటర్ తర్వాత దీని అప్లికేషన్ ఫిలప్ చేసుకోవచ్చు. తిరుపతిలో ఉంది, త్రివేంద్రంలో ఉంది, పూణే, మొహాలి, కలకత్తా, భోపాల్, లైక్ ఇక్కడ కూడా మనము ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది యొక్క వికీపీడియాలోని యొక్క ఇన్ఫర్మేషను. ప్లీజ్ గో త్రూ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ వికీపీడియా. దీని యూఆర్ఎల్ కూడా నా ఛానల్ సబ్స్క్రిప్షన్లోను కింద పెట్టాను ఫ్రెండ్స్. సో యాజ్ పర్ ద వికీపీడియా, ఐఐటీస్ లొకేటెడ్ ఇన్ 23 cities. సో నెక్స్ట్ చాలామందికి మనకు తెలిసింది ఏంటి అంటే ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఓన్లీ ఇంటర్ తర్వాత మాత్రమే చేసుకోగలుగుతామంటాం. కానీ ఫ్రెండ్స్ దాంట్లో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సెస్ ఉన్నాయి, యూజీ కోర్సెస్ ఉన్నాయి. చాలామందికి ఇందులోనూ బీఎస్సీ చేయాలని తెలియదు, ఎంబీఏ చేయాలని తెలియదు, ఎంసీఏ చేయాలని తెలియదు. సో దాని గురించి నేను ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఈ పీపీటీ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మామూలుగా ఇంటర్ అయిపోయిన తర్వాత జామ్ అనే ఎంట్రన్స్ డిగ్రీ వాళ్ళకు డిగ్రీలో ఎంటర్ కావడానికి రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంటర్ తర్వాతనేమో జేఈ, ఐఐటి ఎట్లా ఉంటుందో అది బీటెక్ కోర్సెస్. సో ఇక్కడ ఎవరికైతే ఇక్కడ వీళ్ళకు పిహెచ్డీలకు కెమిస్ట్రీ ఈ విధంగా జామ్ అనే ఎంట్రన్స్ ద్వారా ఐఐటీలోను ఎంఎస్సి చేసుకోవచ్చు. మనం ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి జియాలజీ, ఎంఎస్ మ్యాథమెటిక్స్ లైక్ ఫిజిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా విధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఖరగ్పూర్, హైదరాబాద్ కూడా మనకు దగ్గరలోనే ఉంది. సో ఇది హైదరాబాద్ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ యొక్క వెబ్సైట్. సో ఇక్కడ ఇండియన్ యూనివర్సిటీలోను మనకు ఎంఏ, ఎంటెక్, ఎంఎస్ అండ్ ఫారెన్ నేషనల్స్ అండ్ ఎంఎస్సి ఆల్ కోర్సెస్ ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ సెర్చ్ చేయండి, అప్లికేషన్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ద్వారా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రెండవది సెంట్రల్ యూనివర్సిటీస్. సో
సెంట్రల్ యూనివర్సిటీస్ యాజ్ పర్ ద వికీపీడియా సెంట్రల్ యూనివర్సిటీస్ లొకేటెడ్ ఇన్ 50 సిటీస్. సో మన దగ్గర హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. సో చాలామందికి ఫ్రెండ్స్ దీంట్లో కూడా సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మనము ఎంసీఏ ఎంబీఏ చేసుకోవచ్చు అని తెలియదు ఫ్రెండ్స్. ఇది మనకు ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది వెరీ గుడ్ యూనివర్సిటీ. ప్లీజ్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఎవరైనా పీజీ చేయాలనుకున్న వాళ్ళకు ఇది బెస్ట్ యూనివర్సిటీ. సో అడ్మిషన్స్, దిస్ ఇస్ దట్ నాక్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన గ్రేడింగ్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ 2020 and 21 ఎలిజిబిలిటీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్యాప్చర్ చేశాను ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ చూడండి ఈ విధంగా. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ అకాడమిక్ ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఎంఎస్సి తర్వాత. సో ఇక్కడ 10+2 అంటే ఇంటర్ తర్వాత ఎవరైతే మనము ఇంజనీరింగ్ ఒకటే అనుకుంటాం, కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీలోనూ మీరు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి చేశారనుకోండి, టాప్ మోస్ట్ కంపెనీస్ మిమ్మల్ని ఆఫర్ చేస్తాయన్నమాట జాబ్స్. సో ఈ విధంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ సైట్. అండ్ ఎంఏ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తుంది ఫ్రెండ్స్ సెంట్రల్ యూనివర్సిటీ. సో నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీస్లోనూ మనం ఏమేమి కోర్సెస్ చేయొచ్చు, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి స్టాట్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఈ విధంగా చాలా కోర్సెస్ ఉన్నాయండి. ఈ కోర్సెస్కి ఇన్ఫర్మేషన్ నేను యూఆర్ఎల్ డిస్క్రిప్షన్లో పెట్టాను ఫ్రెండ్స్. ప్లీజ్ గో త్రూ దట్ డిస్క్రిప్షన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే పింగ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఐ విల్ హెల్ప్ ఫ్రెండ్స్. సో ఇది సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్. సో ఏపీలోను అనంతపూర్లోను సెంట్రల్ యూనివర్సిటీ ఉంది ఫ్రెండ్. సెంట్రల్ యూనివర్సిటీ ఏపీలోనున్న అనంతపూర్ యూనివర్సిటీ కూడా బీఎస్సీ ఎకనామిక్, బీఏ పాలిటిక్స్, ఈ విధంగా తెలుగు ఎంఏ ఇంగ్లీష్ లాంగ్వేజెస్, ఎంఏ హిందీ. సో ఫ్రెండ్స్ ఆలోచించండి, అంటే మనం ఎక్కడ చూడు లోకల్ యూనివర్సిటీస్, ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఎస్వి యూనివర్సిటీస్ కానీ ఇవి తక్కువ అని అనట్లేదు ఫ్రెండ్స్, కానీ దీనికన్నా గొప్ప ఆపర్చునిటీస్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. దాన్ని మనం తెలుసుకొని దాన్ని అప్లై చేసుకోవాలి. తెలుసుకోవడం వల్ల మనం ఏమవుతుందంటే ఫస్ట్ నుంచి విజన్ పెట్టుకొని దాన్ని ట్రై చేస్తాం అనమాట. ఇది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. సో ఐఎస్ఐ అంటారు. సో ఇది ఐఎస్ఐ ఇండియన్. ఎవరైతే ఇంటర్ అయిపోతుందో వాళ్ళు ఇక్కడ మనము వికీపీడియా పరంగాను బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, తేజ్పూర్లోను ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంటర్ తర్వాత ఇక్కడ బీఎస్సీ చేసుకోవచ్చు, బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇక్కడ ఇన్స్టిట్యూట్ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్, పీజీ కోర్సెస్, యూజీ కోర్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒక్కొక్క బ్యాచులర్ ఆఫ్ స్టాట్స్. ఇది టాప్ యూనివర్సిటీస్ ఫ్రెండ్స్. ఎవరైతే ఈ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో వర్క్ చేయడం వల్ల ఫీజు చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ మీకు ఎవ్రీ మంత్ మీకే 10,000 రూపీస్ ఈ యూనివర్సిటీ బీఎస్సీ వాళ్ళకు, ఎంఎస్సీ చేసే వాళ్ళకు యూనివర్సిటీ వాళ్ళు మీకు స్టైఫండ్గా అమౌంట్ ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ఐ అనేది చాలా గుడ్ యూనివర్సిటీ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎన్ఐటీస్. సో ఫ్రెండ్స్ యాజ్ పర్ వికీపీడియా ఎన్ఐటీ ఈస్ లొకేటెడ్ ఇన్ 32 cities. సో ఎన్ఐటీస్లోనూ చాలామందికి మనకు తెలియదు, ఎన్ఐటీస్లోనూ ఓన్లీ ఇంజనీరింగ్ మాత్రమే చదువుతామని. కానీ ఇంజనీరింగ్తో పాటు ఎంసీఏ కోర్స్ కూడా చేసుకోవచ్చు. దాని గురించి ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరంగల్ యొక్క కోర్సెస్ ఏమేమి ఆఫర్ చేస్తున్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎంసీఏ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, ఎంఎస్సీ చేయొచ్చు, పిహెచ్డి తెలుసు. చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు ఫ్రెండ్స్. మనం ఓన్లీ మన యూనివర్సిటీస్ గురించే కాన్సన్ట్రేషన్ చేస్తాం, మన దగ్గర ఉన్న యూనివర్సిటీస్ గురించి మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాం. మనకు ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎన్ఐటీస్ యొక్క జామ్ అనేది ఎన్ఐటీస్ వాళ్ళకు, ఐఐటీస్కు కామన్గా ఎంట్రన్స్ ప్రిపేర్ చేస్తారండి. అందులో మంచి మార్క్స్ వస్తే ఐఐటీలో కూడా మీరు ఎంసీఏ చేయొచ్చు, ఎన్ఐటీలో కూడా ఎంబీఏ, ఎంసీఏ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ అనేది ఆఫర్ చేస్తున్నాయి ఈ అలహాబాద్ యూనివర్సిటీస్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్. జస్ట్ ఎన్ఐటి అగర్తల ఏం చేస్తుంది, ఎంబీఏ ఆఫర్ చేస్తుంది. ఎన్ఐటి వరంగల్ క్యాట్ ద్వారా మ్యాట్ అనే ఎంట్రన్స్ రాయడం వల్ల
ఎంబీఏ చేసుకోవచ్చు. ఎన్ఐటి కలకత్తా క్యాట్ అండ్ సిమాట్ ద్వారా ఎంబీఏ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా బీఎస్సీ మనము బీఎస్సీ మెయిన్ సబ్జెక్ట్ ద్వారా ఎంఎస్సీ అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఈ బీఎస్సీ వాళ్ళు కూడా ఈ ఫిజిక్స్ ఈ విధమైన కోర్సులు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎన్ఐఎం సెట్ అనే ఎంట్రన్స్ ద్వారా ఎన్ఐటీస్లోనున్న అన్ని కామన్గా ఎన్ఐటీస్ వాళ్ళందరికీ ఎంసీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు ఫ్రెండ్స్. ఈ ఎంసీఏ ఎగ్జామ్ ద్వారా మనము ఎన్ఐటీలోను ఎంసీఏ సీటు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఎన్సీఏ యొక్క ఎంసీఏ చేసుకోవడానికి యొక్క ఈ ఆర్గనైజేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎన్ఐఎంసీఎట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, చాలామందికి తెలుసు ఇది వెరీ టాప్ యూనివర్సిటీస్. యాజ్ పర్ వికీపీడియా ఐఐఎమ్స్ లొకేటెడ్ ఇన్ 20 సిటీస్. సో మనము ఇంటర్ తర్వాత కూడా ఎంబీఏ చేసుకోవచ్చు. 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో ఐఐఎం ఇండోర్లోను ఐఎం ఇది చాలా బెస్ట్ ప్రోగ్రామ్, గుడ్ లీడర్స్ తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అయితే మీకు వరల్డ్ మొత్తం మీకు ఆఫర్ ఇస్తుంది జాబ్స్. మీరు ఎంటర్ప్రీనర్షిప్స్ తయారవుతారు, మీరు సీఈఓస్ లాగా థింక్ చేస్తారనమాట. కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఇండోర్ వాళ్ళు కూడా ఇది ఇంటిగ్రేటెడ్ 5 years ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంటర్ తర్వాత ఈ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు మండలాలలోనూ డిస్టిక్లోనూ ఉన్న పీపుల్కు పాస్ చేయండి. సో దట్ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు ఇలాంటి ఆపర్చునిటీస్ను. సో ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు ఫిలప్ చేసుకోవచ్చు. సో ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ ఇది ఢిల్లీలోనూ ఉంటుంది, టాప్ యూనివర్సిటీ. దీంట్లో ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ డిగ్రీ, ఎంసీఏకు ఎంత ఫీజు ఉంటుంది తెలుసా? 100 రూపాయలలో ఉంటుంది ఎంసీఏ. సో చాలా తక్కువ రేట్లలోనూ ఉంటుంది. దీంట్లో మనం చేయాల్సిందంతా కష్టపడి ఎంట్రన్స్ ఎగ్జామ్లోనూ సీటు సంపాదించుకోవడం మాత్రమే. ఆఫ్టర్ తర్వాత మన జేఎన్యూలో చదివిన వారికి నార్మల్గా చాలా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఎంఎస్సీ కోర్సులు పిహెచ్డీలు ఆఫర్ చేస్తుంది ఫ్రెండ్స్. నార్మల్ యూనివర్సిటీ అని ఉంటాయి. చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఎట్ చెన్నై. సో ఈ చెన్నై మ్యాథమెటికల్ ఎవరైతే మ్యాథమెటిక్స్ మీద స్ట్రాంగ్ ఉన్నారో, వాళ్ళు మ్యాథమెటిక్స్ మీద రీసెర్చ్ చేయాలనుకున్నారో వాళ్ళ గురించి ఇది యూనివర్సిటీ ఫ్రెండ్స్. ఇది చాలా మంచి యూనివర్సిటీ, వాళ్ళకి రీసెర్చ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో కూడా మనం చెన్నై యూనివర్సిటీలోనూ కూడా కోర్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో కూడా మనం డిగ్రీ చేయొచ్చు, తర్వాత ఎంఎస్సీ చేయొచ్చు, పిహెచ్డీ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఆలోచించండి, ఇంత మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. మనం ఓన్లీ లిమిటెడ్గా మన థింకింగ్ను చేసి మనం ఏం చేస్తున్నామంటే ఒక స్టిక్ అయిపోతున్నాం. మనం బౌండరీ గీసుకొని అక్కడే స్టిక్ అవుతున్నాం. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చదవడం వల్ల మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ బీఎస్సీ ఎలిజిబిలిటీస్ ఇచ్చారు. ఇంటర్ తర్వాత మనం ఏం చేయాలి, తర్వాత బీఎస్సీ ఆనర్స్ చేసుకోవచ్చు అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్, దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఎవరైతే యూత్ ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ వాళ్ళ యొక్క కెరీర్ను స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు 16 నుంచి 19 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు, అంటే ఇంటర్ తర్వాత ఎన్డీఏ ఎగ్జామ్ రాస్తారు ఫ్రెండ్స్. ఈ ఇంటర్ వాళ్ళకు ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్. డైరెక్ట్ ఆఫీసర్ గ్రేడ్లోనూ మీకు జాబ్స్ వస్తాయి. వెరీ ఛాలెంజింగ్ జాబ్స్ ఫ్రెండ్స్. యూత్ యంగ్స్టర్లకు ఇది ఉంటుంది. సో మనము ఇంటర్ చదువుతున్నప్పుడే ఇలాంటి ఈ ఎగ్జామ్స్ గురించి తెలుసుకొని మనం కాన్సన్ట్రేషన్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్, మనం డెఫినెట్లీ సక్సెస్ సాధిస్తామని చెప్పి నా యొక్క ఒపీనియన్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎన్డీఏ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఈ ఇయర్లీ 2 times పడుతుంది. సో ఈ విధంగా ఎన్డీఏలో 3 years ఎన్డీఏ వాళ్ళకు కోర్సులు చేపిస్తారు, డిగ్రీ చేపిస్తారు. ఆ డిగ్రీ 3 years ఎన్డీఏ ఒకటి ఆర్మీలో చేపించవచ్చు, ఎయిర్ ఫోర్స్లో చేపించవచ్చు, నేవీలో చేపించవచ్చు. సో నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్లోనూ కూడా మనకు 10+ తర్వాత ఏం చదవచ్చు, జాబ్స్ ఎలా ఉంటాయి, ఇంజనీరింగ్లోను, గ్రాడ్యుయేట్స్లోను, పోస్ట్ గ్రాడ్యుయేట్స్లోనూ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫర్ చేస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ కాన్సన్ట్రేషన్ ఆన్ దీస్ థింగ్స్.
నెక్స్ట్ ఎవరైతే అంటే ఇంటర్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేదు, మిస్ అయిపోయింది ఆపర్చునిటీస్. ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇంకోసారి అవకాశాలు ఉంటున్నాయి. కంబైన్డ్ డిఫైన్డ్ సర్వీసెస్, సిడిఎస్ అంటారు. ఇది యూపీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ వాళ్ళు ఈ ఎగ్జామ్ను నిర్వహిస్తారు. ఇక్కడ కూడా మనము డైరెక్ట్ లెఫ్టినెంట్ కర్నల్ వరకు కోర్సు చేపిస్తారు ఫ్రెండ్స్. ఇది వెరీ గుడ్ ఛాలెంజింగ్ జాబ్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ కాన్సన్ట్రేషన్ ఇయర్లీ 2 times పడుతుంది. ఇప్పుడు దీని యొక్క వెబ్సైట్కి వెళ్ళి upsc.go.inకి వెళ్తే మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ విధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏంటేంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ వాళ్ళు 100 seats పీపుల్ను, ఇండియన్ నేవల్ అకాడమీ వాళ్ళు 45 seats, ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ 32 seats, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు 225 seats, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై వాళ్ళు 16 seats. టోటల్ ఇట్లా ఇయర్లీ ఇంతమందిని తీసుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండియన్ మ్యాథమెటిక్ సైన్స్, దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ యూనివర్సిటీ. సో ఇది లొకేటెడ్ చెన్నై. అండ్ ఇక్కడ కూడా మనము ఎంఎస్సి కానీ పిహెచ్డి కోర్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ హరిశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ కూడా మన మాస్టర్ ఎవరైతే ఫిజిక్స్లోనూ వాళ్ళ యొక్క టాలెంట్ను నిరూపించుకోవాలంటే బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. హరిశ్చంద్ర యూనివర్సిటీ అండ్ రకరకాల యూనివర్సిటీస్లోనూ మనము మన యొక్క రీసెర్చ్ లెవెల్ను చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వికీపీడియా. హరిశ్చంద్ర యూనివర్సిటీ వాళ్ళు మనము ఎలా ఉంటుంది ఏంటి అనేది అలహాబాద్లో ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇక్కడ కూడా చాలా మనకు బయాలజికల్లోను కానీ కంప్యూటర్లోను కానీ రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ వాళ్ళకు ఇలాంటి యూనివర్సిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళ యొక్క లైఫ్ టర్న్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఇన్ఫర్మేషన్, కాన్సన్ట్రేషన్ అండ్ ఇన్ఫర్మేషన్, పాస్ దిస్ ఇన్ఫర్మేషన్ టు టార్గెట్ ఆడియన్స్. ఇది ఎందుకు చేస్తున్నాను అంటే ఫ్రెండ్స్, ఇది మనము ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల చాలామంది లైఫ్ సెటిల్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ సోషల్ బయాలజికల్ సైన్స్ వాళ్ళు రీసెర్చ్ చేయాలనుకున్న వాళ్ళకు ఇది ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ కూడా మనము పీజీ యూజీ కోర్సెస్ చేసుకోవచ్చు. 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంటర్ తర్వాత ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు చేస్తున్నారు. డైరెక్ట్ 5 years వరకు వాళ్ళకు రీసెర్చ్ లెవెల్కి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. పిహెచ్డి చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇది కూడా డిమ్డీ యూనివర్సిటీ. దీంట్లో కూడా చాలామంది మనకు పీజీ ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంటర్ తర్వాత దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ యూనివర్సిటీ. నెక్స్ట్ హోమీ బాబా నేషనల్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ కూడా మనం ఎవరైతే రీసెర్చ్ చేయాలనుకున్నారో వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ చేసుకోవచ్చు, ఎంఫిల్ చేసుకోవచ్చు, ఎంఎస్సి చేసుకోవచ్చు, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్సెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించింది. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో, అగ్రికల్చర్లోనూ చదవాలనుకున్నారో ఇది బెస్ట్ యూనివర్సిటీ. ఐసిఏఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది నెంబర్ 1 ర్యాంకింగ్. ఇక్కడ కూడా మనం డిగ్రీ చేసుకోవచ్చు, డిప్లొమా కోర్సెస్ చేసుకోవచ్చు. ఎవరైతే అగ్రికల్చర్లోనూ వాళ్ళ లైఫ్ను స్టార్ట్ చేయాలనుకున్నారో, వాళ్ళ ఎడ్యుకేషన్ చేయాలనుకున్నారో యూజీ పీజీ పిహెచ్డి డిప్లొమా కోర్సెస్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగా నెక్స్ట్ సెకండ్ యూనివర్సిటీ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇది కూడా బెస్ట్ యూనివర్సిటీస్ అగ్రికల్చర్ చేయడానికి. ఈ ఎంట్రన్స్లు ఎలా ఉంటాయి ఏంటి దాని ప్రిపరేషన్ గురించి కొద్దిగా ఆ సైట్లోకి వెళ్ళి చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది అగ్రికల్చర్ యొక్క టాప్ యూనివర్సిటీస్ ఇక్కడ మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. ఇది బెస్ట్ యూనివర్సిటీస్ ఇక్కడ మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చేయాలనిపించింది అంటే, మన గురూజీ అయిన గంప నాగేశ్వరరావు గారు నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఒక మిషన్ చెప్పాడు. ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళకి మోటివేషన్ చేసి వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఇవ్వమనండి. అలాంటి పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు అనే వారికి 5 schools తీసుకొని మోటివేషన్ తీసుకొని చెప్పమన్నారు. సో ఆ థాట్ నాకు వచ్చింది. సో అలాంటివి ఓన్లీ 10th class వాళ్ళు కాకుండా ఇంటర్ అండ్ డిగ్రీ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనూ చాలామంది విలేజ్లలోనూ చాలా టాలెంట్ పీపుల్ ఉంటారు. కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేక, సరైన ఇన్ఫర్మేషన్
లేక వాళ్ళను లిమిటెడ్గా ఆలోచిస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.